ఏదైతే విశాఖపట్నం స్టేడియంలో వైఎస్ఆర్ పేరుందో ఆ పేరును మార్చేశారని విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కోడిగుడ్డు అమర్నాథ్ ఒక పిలుపునిచ్చాడు ధర్నాకి. సో ధర్నాకి ఇవ్వడంతో మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా రావాలి, అక్కడికి వచ్చేసి పేరు మార్చడంపై నిరసన గలాన్ని తెలపాలని చెప్పేసి కింద మీద పడి వస్తా మనోడు ఒక 5 స్కార్పియోలు ఎక్కించుకొని వస్తే ఆ స్కార్పియోలలో ఈ మొత్తం మీద కింద మీద పడి మొత్తం మీద ఒక 70-80 మందిని పోగేయగలిగాడు. మిగతా నాయకులంతా పోరా గుడ్డుగా నువ్వు చెప్తే మేము చేయటమే ఉంది అని చెప్పేసి వదిలేసారి. ఏదైతే మొత్తం మీద మనోడు వెళ్ళి ఒక 5 నిమిషాలు అక్కడ ర్యాంప్ షో చేసేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఈరోజు స్టేడియానికి పేరు మార్చారు, అట్లాగే ఎన్టీఆర్ ఏదైతే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీస్ పేరు కూడా మార్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, ముందు హెల్త్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుందాం. అరే నిజంగా నువ్వు ఎవరికైనా మీమ్స్కి స్టఫ్ నువ్వే ఇస్తావురా, నీ అంత ఎర్రి పుష్పం భారతదేశంలో ఎవరు లేడు. నువ్వు ఇలా స్టేడియం పేరు మార్చడం గురించి మాట్లాడుంటే సరిపోయేది. ఏమన్నా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా మార్చారని. అసలు మొట్టమొదటిసారిగా ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ పేరు ఏంది, ఆ యూనివర్సిటీ పేరు మార్చిన పకోడీగాళ్ళు ఎవర్రా చెప్పు. విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీస్ని 2023లో మీరేగా పేరు మార్చింది. అంటే ఎన్టీఆర్ గారి పేరు పెట్టినట్టు యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెల్త్ యూనివర్సిటీ పెడతాను, ఆయన డాక్టర్ కాబట్టి డాక్టర్కి యూనివర్సిటీస్ పేరు పెట్టాలి అని చెప్పేసి పెడుతున్నాం అనుకున్నాం, బాగానే ఉంది. మరి ఇలా స్టేడియంలో ఆయన క్రికెటర్ కాదుగా, ఆయన బ్యాట్స్మెన్ కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు కాబట్టి అబ్బాగులు ఇద్దరు బ్యాట్స్మెన్ కాదు కదా, మరి బ్యాట్స్మెన్ కానప్పుడు స్టేడియానికి ఆయన పేరు ఎట్లా పెడతారా మీ లెక్కలో చెప్తే హౌలే. కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేర్లు మారే సంస్కృతి మీ దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున పేరు మార్చడం పైన ధర్నా చేస్తుంటే మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు, ఎన్టీఆర్ గారు డాక్టర్ గారు కాదు కాబట్టి మేము పేరు మార్చాము, డాక్టర్ గారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టామని చెప్పారు. భారతదేశంలో ఎక్కడా కూడా యూనివర్సిటీ పేరు మార్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ సంస్కృతికి తెరపై లేపాడు. ఆ రోజు మీరందరూ అసెంబ్లీలో బల్లాలు తెచ్చారు, ఇట్టా కొట్టారు, ఆయన ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు అని చెప్పేసి. ఎందుకని ఆ దరిద్రమైనటువంటి సంస్కృతిని ఎవరు తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. రోజు క్లియర్గా చెప్పారు, మళ్ళీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా యూనివర్సిటీ పేరు మార్చుతామని కూడా చెప్పారు. మరి ఆ రోజు మీరంతా ఆ పేరు మార్చినప్పుడు నువ్వు అసెంబ్లీలోనే ఉన్నావు, నువ్వు అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నావు. మరి ఆ రోజు ఎప్పుడైనా మీరు తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగారా? చెప్పుంటే ఈ పాటికి నీ తలకాయ లెగిసి అవతల పడిపోయి ఉండేది. కాబట్టి ఇవాళ నీ అంతటి నువ్వు వచ్చేసి దాన్ని సెల్ఫ్ గోల్ వేసుకోవడం తప్ప నుంచి ఏమైనా ఉందా? వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని చెప్తే అసలు దాని గురించి మాట్లాడితే అరే కనీసం నెటిజన్స్ నన్ను పోస్తారే, జరిగి కూడా ఒక 5-6 సంవత్సరాలు కూడా కాలేదు, కేవలం ఒక 8 నెలలు 9 నెలలు అవుతుంది, 9 నెలల్లో జరిగినటువంటి దాని విషయం గురించి మనం ప్రస్తావిస్తే జనాలు మనల్ని పోస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. అందుకే ఇంత ఎర్రి పుష్పాలంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారు, ఇంత పిచ్చిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హీరోలాగా అందరి ముందు కవరింగ్ చేస్తాడు. సబ్జెక్ట్ ఉన్నాడు ఎవడైనా కానీ వైసీపీలో అసలు ఉండలేడు, విమడలేడు. ఇది వాస్తవ విషయం. బూతులు మాట్లాడటమో లేకపోతే తలతెక్కనాయాల్లో మైండ్ కాన్సెప్ట్ లేని వాళ్ళు లాంటి వాళ్ళు మాత్రమే వైసీపీ పార్టీలో ఉంటారు. ఆ పార్టీ హార్డ్ కోర్ పార్టీ కార్యకర్తలు అవుతారు, లేకపోతే నాయకులు అవుతారు, లేకపోతే హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్ అవుతారు. వీళ్ళు ఇంకో చాటకు పోయారనుకో ఆ పార్టీకి జెండాలు కట్టడానికో లేకపోతే ఫ్లెక్సీలు కట్టడానికో దానికే పనికొస్తారు కానీ నాయకులుగా పనికిరారు. కాబట్టి అమర్నాథ్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ నిన్ను ముచ్చటగా 3 నియోజకవర్గాలకు మార్చాడు. ముందు అనకాపల్లి, తర్వాత గాజువాక, ఇప్పుడు రంపచోడవరానికి వెళ్ళావు. అంటే ఏ నియోజకవర్గంలో నువ్వు ఉంటావో కూడా నీకు గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆ నియోజకవర్గం నీకేం పర్మనెంట్ కాదు. కాబట్టి నిన్ను ఏదో నువ్వు ధర్నా చేయాలని పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొచ్చాడు పెట్టినప్పుడు 2023లో మీరు ఎన్టీఆర్ హెల్త్ పేరు మార్చారు కదా, మరి ఇలా స్టేడియాలకు పేర్లు మార్చుకున్నప్పుడు మీరు ఎట్లా అడుగుతారు? అప్పుడు మార్చినప్పుడు మూసుకొని ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మూసుకొని ఉండాలి మీరు. ఆ రోజు మీరు అన్నారుగా మాకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఎవరి పేరైనా మారుస్తూ ఉన్నారు. వీళ్ళ వాళ్ళకి 164 సీట్లు వచ్చాయి కాబట్టి ఆయన బ్యాట్స్మెన్ క్రికెట్ మ్యాన్ కాదు కాబట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి కనీసం బౌలర్ కూడా కాదు కాబట్టి బ్యాట్ బౌలింగ్ పట్టుకోవడం జాత కాదు కాబట్టి ఎందుకులే అబ్బాగుళ్ళు పేర్లు పెట్టడం వేస్ట్ అని చెప్పేసి ఆ పేరు తీసేశారు.
సో మీ లాజిక్ ప్రకారం కరెక్ట్ సరిపోయింది కదా. అంటే గత 5 ఏళ్ళు ఎదో లాజిక్లు చెప్పే కదా మీరు టైం పాస్ చేస్తూ వచ్చారు, ప్రజల్ని మేనేజ్ చేస్తూ వచ్చారు. మరి ఆ గతంలో మీరు ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చారు, ఎన్టీఆర్ గారి కూడలి పేర్లు ఉంటాయి అవి కూల్చారు, ఎన్టీఆర్ గారి ఆర్చీలు కూల్చారు, ఎన్టీఆర్ గారి బొమ్మలను కూల్చారు, తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మలను కూల్చారు. గత 5 ఏళ్ళు మీరు ఏంద్రా అంటే విధ్వంసాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి నంగనాచి మాటలు చెప్తున్నాడు. ఇలా పేర్లు మార్చడం కరెక్ట్ పద్ధతి కాదు. రాజశేఖర రెడ్డి గారి పేరు గుండెల్లో నుంచి చెరిపేయలేదు. ఈ గుండెల్లో నుంచి చెరిపేయలేదు కాబట్టి రాష్ట్ర ఖజానా మరోసారి లూటీ చేసే అవకాశాన్ని ఇచ్చారు. అదే 2004కే ముఖ్యమంత్రిని చేశారు. 9కి సూట్ కేసు కంపెనీలు వచ్చాయని అందరికీ తెలుసు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి బిడ్డని ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు సుపరిపాలన అందిస్తానని చెప్తే అధికారానికి ఇచ్చిన పాపానికి రాష్ట్ర ప్రజలకు అలవులు వచ్చారని ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అయినా సిగ్గు శరం లేకుండా ఆయన ప్రతి గుండెల్లో స్థానం ఉంటుందంట, ఆ స్థానాన్ని ఎవరు చెరపలేరంట. అదే ఇట్లాంటి బూజింగ్ మాటలు చెప్పి ఇంకా ఎందుకురా నాయన మీ వాల్యూని తెస్తారు. ఇంకా మీ నాయన పేరు మీ తాత పేరు కూడా ఎవరు జరపలేరు. అందుకని అనకాపల్లి, గాజువాక, తర్వాత రంపచోడవరం వెళ్ళావు. వాళ్ళు కూడా ఉండవో గ్యారంటీ లేదు. మరి నెక్స్ట్ ఏ మాడుగులో, ఏ పార్వతీపురమో, లేకపోతే ఏ అరకు వ్యాలీకో షిఫ్ట్ చేస్తారు నిన్ను. ఎందుకంటే అమర్నాథ్ అంటే ఏందయ్యానంటే ఒక ఎర్రి పుష్పం అమర్నాథ్. ఐటీ మినిస్టర్గా పనికిరానటువంటి అమర్నాథ్. భారతదేశంలో ఏ మినిస్టర్ కూడా అసలు ఏ మినిస్టర్ ఎలా ఉండకూడదు అనే దానికి నిదర్శనం ఐటీ మినిస్టర్, మాజీ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ అని చెప్తారు. అంత అద్భుతమైనటువంటి మినిస్టర్ పదవి నిలగబెట్టావు నువ్వు నీ తలతిక్క బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతుంది. అప్పటి నుంచి కనీసం నీకు బుర్ర లేదు, జ్ఞానం లేదు. అరే ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళని కనీసం మార్పించుకోరా. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు మళ్ళీ దాన్ని ఎలా తీసుకుంటారు, దానికి ఎలా రియాక్షన్, దాన్ని ఎలా కౌంటర్ ఇవ్వాలో కూడా తెలియదు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతావు, పిచ్చిగా మాట్లాడుతావు. ఏదో జగన్మోహన్ రెడ్డి నిన్ను ఒక పదవి అధ్యక్షుని చేశాడు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుని చేశాడు, ఇక నేను మొత్తం 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నేను చక్రం తిప్పుతానంటే బొక్క బోర్ల పడతావు. ఎందుకంటే నువ్వు ఏదైనా మీటింగ్ పెట్టావనుకో మీ నాయకులు అంటారు ఆ బొక్కలే ఆడే రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజార్టీతో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఆ బొక్కగాడు గెలిస్తే మనం పోవటమైందని చెప్పేసి మాట్లాడతారు. కనీసం నీకు జనాన్ని ఫేస్ చేసేటప్పుడైనా, నాయకులను ఫేస్ చేసేటప్పుడైనా, కార్యకర్తలను ఫేస్ చేసేటప్పుడైనా సిగ్గు అనిపించలేదా నీకు? ఎందుకంటే అంత భారీ మెజార్టీతో ఎందుకు ఓడిపోయానని ఇప్పుడు రివైజ్ చేసుకున్నావు నువ్వు. ఆ గాజువాక ప్రజలు చెప్పు తీసుకొని తెగేలా కొట్టారు, అర్థమైందా? ఎందుకంటే నీ గాజువాక ప్రాంతంలోనే అసలు కనీసం నీకు దిమాక్ ఉందా? సరే అనకాపల్లి వద్దన్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి, ఇంకేదైనా ఒక నియోజకవర్గం వర్గాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంది, ఆ ప్లేస్లో పోతే జనాలు నన్ను తంతారే. నేను ఐటీ మినిస్టర్గా ఉండి కనీసం సరిగ్గా పని చేయలేదే, నేను అక్కడికి వెళ్తే జనాలు నన్ను తంతారు, ఓడిపుచ్చుతారు, నేను అక్కడికి వెళ్ళనని కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం అంటే ఆ సర్వే కూడా నీ దగ్గర లేకుండా అంత ఫేక్గా వెళ్ళిపోయావు అక్కడికి. ఏమైంది? పిచ్చిగా ఓడిచ్చారు. ఇవాళ మీ విశాఖపట్నంలో నువ్వు పార్లమెంట్ అధ్యక్షుడు పోయి ఎవడన్నా ఏదైనా మీటింగ్ పెడదామంటే ఏదే ఆ 90,000తో ఓడిపోయిన ఆ బొక్కగాడు చెప్తే మేము ఎందుకు వస్తామని చెప్పి రావట్లేదు. చూడు, నువ్వే జనాన్ని తీసుకొచ్చుకున్నావు, నువ్వే ర్యాలీలు చేసావు, నువ్వే మీడియా ముందు మాట్లాడు, అంతా వన్ మ్యాన్ షో చేసేసుకున్నావు. అంత ఆ దరిద్రం ఆయన పరిస్థితిలో ఉంది మీ పార్టీ. ఇంకా నువ్వు అట్రప్లాప్ చేసావు. ఇప్పుడు అందరూ అంటున్నారు విశాఖపట్నంలో వైసీపీ అట్రప్లాప్ అయిపోయింది, ఇక వైసీపీ జెండా దుకాణం జరదేసి టైం దగ్గరలోకి వచ్చిందని అక్కడ ప్రజలే అంటున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. నేను అంటున్నా, నీలాంటి జిడ్డుగాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కొంచెం ఒకసారి తెలివితో పెట్టాలి. ఇవాళ నేను అడుగుతున్నా, ఏ విషయంలోనైనా మీరు కొంచెం ఆలోచన చేసి పెట్టకపోతే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని చీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా తెలియకల్లో ఏదో గతంలో బాబాయిని చంపేసి కోడికత్తి డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మారు, కానీ 2024 ముందు గులకరాయి డ్రామాని ప్రజలు నమ్మలా. ఎందుకంటే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి అంటే చాలా తెలియకల్లో చాలా మెత్తగా ఉంటారు, సాలిడ్గా దింపుతారు. చూసారు నీకు ఎట దింపారు? 90,000 మెజార్టీతో ప్రత్యర్థిని గెలిపించారంటే నీకు అసలు ఏ స్థాయిలో గుణపం గట్టిగా దించారో ఒకసారి అర్థం చేసుకో. ఇప్పటికైనా బుర్ర తెచ్చుకొని అసలు మనం ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎలా మాట్లాడాలి, అది ప్రజల్లోకి వెళ్తే ఎలా వస్తుందో కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడరా పిచ్చోడా. ఇంకా ఎవడో రాసిన స్క్రిప్ట్ని, అందుకే అంటారు కోడిగుడ్డు అమర్నాథ్ కాదు జిడ్డు అమర్నాథ్ అంటున్నారు. ఇప్పటికైనా స్క్రిప్ట్ మార్చుకోరా బాబు. మీరే పేర్లు మార్చి మీరే అవకాశం ఇచ్చారు, ఇవాళ మళ్ళీ పేర్లు మారిస్తే అబ్బో రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చడం మేము ఒప్పుకోమంటే మరి గతంలో వాళ్ళు పిచ్చోళ్ళ? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేయలేదా ఎన్టీఆర్ గారు? ఆయన ఇంకా సొంత పార్టీ పెట్టుకొని ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి దేశ చరిత్రలోని ప్రాంతీయ పార్టీలకు ఊపిరి పోసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఈయన కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర చేసి ముక్కి పోరాడితే ఒక్కసారి అవకాశం ఇచ్చారు. సో ఆయనకి ఈయనకి బోతారు ఇద్దరు ఒకటేనా?
కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని ఫస్ట్ మీరు చేసినటువంటి దాన్ని, మీ తప్పిదాన్ని మీరే చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంత ఎదవా అని చెప్పడం అంటే, నిజంగా చెప్తున్నా మీరు తెలివి తక్కువ వాళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు ప్రజలకు అర్థం కావట్లేదు. కానీ అసలు యూనివర్సిటీ పేరు మార్చారు, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారంటేనే ఫస్ట్ మనం మార్చామనేది ప్రజలు రికగ్నైజ్ చేస్తారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే నీకు, ఇంకా నీలాంటి వాడిని నమ్ముకొని ఆ జిల్లాలో పార్టీ అధ్యక్షులు ఉన్నారంటే ఇంకా పార్టీ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలో ఉందో.